హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ మనం గత వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేయడం జరిగింది. ప్రతి వీడియోలో కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ ఏదైతే ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ మనం చేస్తున్నామో ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా ఎవరైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఈ కోర్స్ అనేది ఈ ఈ సిరీస్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. కేవలం పోలీస్ ఎగ్జామ్కి మాత్రమే కాదు, ఎందుకంటే ఇండియాలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మనకి ఇంగ్లీష్కు సంబంధించి టెన్సెస్ మారదు, ప్రెపోజిషన్స్ మారదు, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మారదు, డైరెక్ట్ ఇండైరెక్ట్ మారదు, ఆర్టికల్స్ మారదు, కండిషనల్స్ మారదు. సో గ్రామర్ ఎప్పుడూ ఒకటే. కాబట్టి ఈ సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో ఇది అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇక మొదలు పెడదాం. అయితే మనం ఈ పర్టికులర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలియని వాళ్ళ కోసం చెప్పాలి కదా. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్సుని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్ మాత్రమే కాకుండా లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ లైవ్ క్లాసెస్కు సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మాత్రమే కాకుండా ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్కు సంబంధించి ఆల్రెడీ నేను మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలా వీడియోస్లో నేను మీకు దీని గురించి చెప్పడం అయితే జరిగింది. సో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్ ఉంది. ఈ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్ ఏదైతే మనకి దిల్సుఖ్ నగర్లో ఉందో, సో ఆఫ్లైన్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ ఖచ్చితంగా కొట్టాలి 2025లో అని గట్టిగా డిసైడ్ అయ్యారో, ఇంగ్లీష్ ఒకవేళ మీకు పర్సనల్ గైడెన్స్ అంటే ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు చక్కగా ఈ బ్యాచ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతోంది. లేట్ అవ్వకుండా ఈ రోజే ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇక మన ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు మన యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీకు కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్ కూడా కనిపిస్తుంది, రకరకాల కోర్సెస్ కనిపిస్తాయి. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నది కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కోసం. కాబట్టి మీరు ఈ కోర్సెస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏ డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక ఆల్రెడీ ఏదైతే మన దిల్సుఖ్ నగర్లో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే మనం స్టార్ట్ చేస్తున్నామో, ఈ ఆఫ్లైన్ క్లాసెస్కు సంబంధించి మనం పూర్తి వివరాలు గత వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఆఫ్లైన్ బ్యాచ్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పడం జరిగింది. టైమింగ్స్ ఏంటో చెప్పాను. ఈ 90 రోజుల ప్రోగ్రాంలో నేను కవర్ చేయబోయే సిలబస్ చెప్పడం జరిగింది. మెటీరియల్ గురించి, టెస్ట్ల గురించి, మన ఏ ఎగ్జామ్స్కి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక ఈ క్లాసెస్ ఎక్కడో లొకేషన్ ఆల్రెడీ నేను మన ఆఫ్లైన్ బ్యాచ్కి జాయిన్ అయిన స్టూడెంట్స్కి సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. ఆ వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ లొకేషన్ని మనం షేర్ చేయడం కూడా జరిగింది. ఇలా అన్ని వివరాలు ఆల్రెడీ గత వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని అప్డేట్స్ అందులో వస్తాయి. ఓకేనా? ఇక చేయాల్సిన అనౌన్స్మెంట్ అయిపోయింది కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ పర్ఫెక్ట్గా చదవండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. 4 సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి, మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు. అయితే ఒక పని చేద్దాము. మనం గత వీడియోస్లో కాకుండా ఈ వీడియో నుంచి ఈ రోజు నుంచి ఏం చేద్దామంటే, ఈ సిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఇది ఒక ఎగ్జామ్ లాగా రాయండి. అంటే నేను ఇప్పుడు ఈ క్లాస్లో మీకు 5 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేను డైరెక్ట్గా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందే మీరు ఒక్కసారి ఎగ్జామ్ లాగా అంటే వీడియో పాస్లో పెట్టుకొని ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీరు మీ ఆన్సర్ని ఒక పేపర్ మీద రాసుకోండి.
తర్వాత నేను చెప్పే ఆన్సర్తో మీ ఆన్సర్ని కంపేర్ చేసుకోండి. అలా ఇదొక ఎగ్జామ్ లాగా రాయండి. 5కి మీ స్కోర్ ఎంత వచ్చిందో సిన్సియర్గా జెన్యూన్గా కమెంట్ సెక్షన్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. మనని మనం టెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది. ఓకేనా? సో వీడియో పాజ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ కనిపించిన వెంటనే ముందు మీరు ట్రై చేయండి. తర్వాత నా ఆన్సర్ వినండి. ఇక లేట్ లేట్ లేకుండా ఒకసారి మనం స్టార్ట్ చేద్దాం. వై డిడ్ యూ మెట్ మై అంకల్ అనేది రాంగ్ ఆప్షన్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? డిడ్. ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? మెట్. నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా కూడా హెల్పింగ్ వర్బ్ డిడ్ వస్తే వెర్బ్ అనేది ఫస్ట్ ఫార్మ్లో రావాలి. అంటే ఇక్కడ డిడ్ ఉంటే ఇక్కడ మెట్ ఉండకూడదు, మీట్ ఉండాలి. డిడ్ ప్లస్ V1 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టెన్సెస్లో కూడా నేర్చుకుంటాము. డిడ్ ప్లస్ V1. సెకండ్ ఆప్షన్ కూడా 100% రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే హౌ హ్యావ్ యువర్ సిస్టర్ కన్విన్స్డ్ యూ. అసలు మనం ఈ సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే మీ సిస్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా. మీ సిస్టర్ నిన్ను ఎలా కన్విన్స్ చేశారు? మరి సిస్టర్ అంటే ఎవరు? షీ కదా. కానీ హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ? హ్యావ్ ఉంది కదా. మనం సిస్టర్ గురించి మాట్లాడేటప్పుడు హెల్పింగ్ వర్బ్ హ్యావ్ ఎలా వాడతాము? హ్యావ్ ఏమో ప్లూరల్, సిస్టర్ ఏమో సింగ్యులర్. ఓకేనా? ఇక థర్డ్ ఆప్షన్ కూడా చూసిన వెంటనే రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? యు. యు ఏమో ప్లూరల్, వజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఏమో సింగ్యులర్. ఆ రెండిటికి మ్యాచ్ ఎలా అవుతుంది? అవ్వదు. ఇక్కడ ఒకవేళ ఉంటే వర్ ఉండాలి, వజ్ కాదు. ఇక్కడ ఒకవేళ ఉంటే హ్యాజ్ ఉండాలి, హ్యావ్ కాదు. ఇక్కడ ఒకవేళ ఉంటే మెట్ కాదు, మీట్ ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ 4. రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ 4. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, హూమ్ హ్యావ్ యూ కాల్డ్ అంటే నువ్వు ఎవరికి ఫోన్ చేశావు. ఓకేనా? మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటో చెప్పేశాను. మరి మీరు అనుకున్న ఆన్సర్ రైట్ అయిందా, రాంగ్ అయిందా? ఓకేనా? చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా మై డియర్ ఫ్రెండ్స్. వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. మనకి ఇంగ్లీష్ సిలబస్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ ఉంటుంది, దానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. థామస్ ఈజ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద సిటీ. 100% ఈ సెంటెన్స్ రాంగ్. ఎలా చెప్పారు సార్ అంటే థామస్ ఈజ్ రిచెస్ట్ పర్సన్ అన్నాను. ఇది రిచెస్ట్ అనేది ఏంటంటే సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీకి కంపల్సరిగా ఎవరు ఉండాలంటే దా ఉండాలి. దా లేకపోతే సెంటెన్స్ అయితే రాంగ్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇక సెకండ్ ఆప్షన్ థామస్ ఈజ్ మోర్ రిచర్ దాన్ జాన్. ఇది కూడా 100% రాంగ్. ఎందుకంటే మనం ఈ సెంటెన్స్లో చూస్తే ఆల్రెడీ మనం థామస్ని జాన్తో కంపేర్ చేస్తున్నాము. అంటే కంపారిటివ్ డిగ్రీ వాడాలి. రిచర్ అనేది ఆల్రెడీ కంపారిటివ్ డిగ్రీయే కదా. మళ్ళీ మోర్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఆల్రెడీ రిచర్ పెట్టడం వల్ల కంపారిజన్ జరిగిపోయింది. నువ్వు మళ్ళీ మోర్ పెడితే ఏమైపోతుందంటే డబుల్ కంపారిజన్ జరుగుతుంది. డబుల్ కంపారిజన్ జరగకూడదు. ఓకేనా? అలాగే ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. థామస్ ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ అన్నాను. 100% ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ థామస్ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ దా పెట్టావు, రిచెస్ట్ పెట్టావు, సరిపోయింది. అది సూపర్లేటివ్ డిగ్రీ సరిపోయింది. సూపర్లేటివ్ డిగ్రీ సరిపోయింది అది. నువ్వు మళ్ళీ మోస్ట్ పెట్టడం వల్ల డబుల్ సూపర్లేటివ్ అయిపోయింది అది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి. అయితే ఆప్షన్ సి చూస్తే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ మోర్ రిచ్ ఏంటి సార్? రిచ్కి కంపారిటివ్ డిగ్రీ రిచ్చర్ రావాలి కదండి. అసలు మోర్ రిచ్ అని ఎందుకు వస్తుందండి అంటారా? నీకు అది తెలియాలంటే యాడ్జెక్టివ్స్ అనే టాపిక్ మీద నీకు పూర్తి స్థాయి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఒకసారి నువ్వు మన ఇంగ్లీష్ క్లాసెస్లో మన యాప్లో యాడ్జెక్టివ్స్ మీద కొన్ని వీడియోస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఒకసారి నువ్వు ఆ రూల్స్ని సరిగ్గా చదువుకోనన్న ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆప్షన్. మరి మీ ఆన్సర్ ఏమైందో చెక్ చేసుకున్నారా? ఇక థర్డ్ క్వశ్చన్ సేమ్ వీడియో పాజ్ చేసుకోండి, ముందు మీరు ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ 100% రాంగ్. రాజు విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ విల్ ఆస్క్. రాజు విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ విల్ ఆస్క్. నువ్వు అడిగితే రాజు హెల్ప్ చేస్తాడు.
నువ్వు అడిగితే రాజు హెల్ప్ చేస్తాడు. నువ్వు అడగడం అనేది ఏంటంటే కండిషనల్ క్లాస్. హెల్ప్ చేయడం ఏంటంటే మెయిన్ క్లాస్. మెయిన్ క్లాజ్లో విల్ ఉండాలి, కండిషనల్ క్లాజ్లో కాదు. కాబట్టి ఇక్కడ విల్ ఉండకూడదు. ఓకేనా? ఇక థర్డ్ ఆప్షన్ రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకు? రాజు వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ ఇఫ్ యూ ఆస్క్డ్. నువ్వు అడగడం అనేది కండిషన్ క్లాస్. రాజు నీకు సాయం చేయడం అనేది మెయిన్ క్లాస్. మెయిన్ క్లాజ్లో గ్రామర్ ఏముంది? వుడ్ హ్యావ్. మరి మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ఉంటే కండిషనల్ క్లాజ్లో ఏముండాలి తెలుసా? ఖచ్చితంగా హ్యాడ్ ఉండాలి. ఇక ఫోర్త్ ఆప్షన్ రాంగ్. సేమ్ ఫస్ట్ ఆప్షన్కి చెప్పిన రీజనే ఫోర్త్ ఆప్షన్లో కూడా చెప్తున్నాను. ఇఫ్ యూ విల్ ఆస్క్, ఇది కండిషనల్ క్లాస్. కండిషనల్ క్లాజ్లో విల్ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఆ విల్ ఏదో మెయిన్ క్లాజ్లో ఉండాలి. అంటే ఇక్కడ హెల్ప్స్ కాకుండా విల్ హెల్ప్ అని ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. రాజు వుడ్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్డ్. ఇది టైప్ టూ కండిషనల్ అంటాం. మనం దీన్ని ఏమని పిలుస్తామంటే, మనం దీన్ని టైప్ టూ కండిషనల్ అంటాం. ఏమంటాం? టైప్ టూ కండిషనల్. ఒకవేళ మీకు సార్ ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం అవ్వలేదండి, కండిషనల్స్ మీద నాకు అంత నాలెడ్జ్ లేదండి అని అనిపిస్తే కంగారు పడకండి. మీరు కండిషనల్స్ లేదా ఇఫ్ క్లాస్ అనే టాపిక్ మీద వీడియోస్ ఉన్నాయి మన యాప్లో, చూసుకోండి. చక్కగా రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. సరేనా? మరి మీకు కూడా రైట్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాము. వీడియో పాజ్ చేసుకోండి. రైట్. మేరీ ఈజ్ ప్లేయింగ్ షటిల్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి మేరీ షటిల్ ఆడుతున్నారు. అంతా బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే సిన్స్ మార్నింగ్ అన్నావో మార్నింగ్ నుంచి కదా. మరి మార్నింగ్ నుంచి అంటే ఏంటది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి నువ్వు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గ్రామర్ వాడేవా? వాడలేదు. ఈజ్ వాడేవు. ఈజ్ ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్. అంటే నువ్వు వాడాల్సిన గ్రామర్ ఏమో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. అంటే ఇక్కడ ఉండాల్సింది ఈజ్ కాదు, హ్యాస్ బీన్ ఉండాలి. సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. మేరీ ప్లేయింగ్ షటిల్ వెన్ ఐ వాస్ కాలింగ్ హెర్. అసలు ఈ సెంటెన్స్ చాలా దారుణంగా ఉంది. దీన్ని రిపేర్ చేయడం కూడా కష్టమే. లేదు సార్ మా కోసం రిపేర్ చేయండి ప్లీజ్ అంటారా? సరే మీకోసం రిపేర్ చేస్తాను. నేను ఫోన్ చేసేటప్పటికి తను షటిల్ ఆడుతున్నారు. అంటే తను షటిల్ ఆడుతున్నారు అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. నేను ఫోన్ చేయడం అనే దాన్ని సింపుల్ పాస్ట్లో పెట్టాలి. అంటే వెన్ ఐ కాల్డ్ హెర్ అని ఉండాలి. వెన్ ఐ కాల్డ్ హెర్ అని ఉండాలి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ రాంగ్. ఎలా చెప్పారు సార్ అంటే సెంటెన్స్ చూడండి. మేరీ హ్యాడ్ ప్లేడ్ షటిల్ ఆఫ్టర్ షీ వెంట్ హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత షటిల్ ఆడారు. ఇంటికి వెళ్ళిన తర్వాత షటిల్ ఆడారు అంటే ముందు ఇంటికి వెళ్ళారు కదా, తర్వాత షటిల్ ఆడారు. కానీ ఇక్కడ ఏమైంది? షటిల్ ఆడడం దగ్గర హ్యాడ్ ఉంది. అంటే షటిల్ ఆడడం దగ్గర పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. అలా ఎలా ఉంటుంది? ఉండకూడదు. నువ్వు ఏ పని అయితే ఫస్ట్ చేస్తావో అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఏ పని అయితే తర్వాత చేస్తావో అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ ఇంటికి వెళ్ళడం అనే కాన్సెప్ట్ ఉంది కదా, అక్కడ హ్యాడ్ ఉండాలి. ఇక్కడ హ్యాడ్ ఉండకూడదు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్. మేరీ ప్లేడ్ షటిల్ ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్ హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత షటిల్ ఆడారు. ముందు ఇంటికి వెళ్ళారు కాబట్టి చూసుకోండి, ఇంటికి వెళ్ళడానికి హ్యాడ్ ఉంది. మీకు ఇది ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే టెన్సెస్లో ఉన్న రూల్స్ ఒక్కసారి మీరు ఆ క్లాసెస్ మళ్ళీ వినండి. నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? మరి మీ ఆన్సర్ రైట్ అయిందా? ఇక ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాము. వీడియో పాజ్ చేసుకోండి, మీ ఆన్సర్ ఏంటో ట్రై చేయండి. చూడండి అమ్మ. రన్ ఫాస్ట్ లెస్ట్ యూ విల్ మిస్ ద బస్. ఫాస్ట్గా పరిగెట్టు లేకపోతే బస్ మిస్ అవుతావు. కంజంక్షన్స్ అనే టాపిక్లో నేను మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎప్పుడైనా కూడా లెస్ట్ వస్తే విల్ కాదు షుడ్ ఉండాలి. లెస్ట్ వస్తే విల్ కాదు షుడ్ ఉండాలి అని నేను చాలాసార్లు చెప్పాను. ఓకే. సేమ్ ప్రాబ్లం ఫోర్త్ ఆప్షన్లో చూడండి. ఇక్కడ వీడేమన్నాడంటే లెస్ట్ అన్నాడు కానీ షెల్ అన్నాడు. లెస్ట్ ఉన్నప్పుడు షెల్ కాదు షుడ్ ఉండాలి. అలాగే మీరు కానీ చూస్తే థర్డ్ ఆప్షన్ చూడండి రాంగ్.
హార్డ్లీ యూ కాల్డ్ మీ దాన్ ఐ మెట్ యూ. ఇలా నువ్వు ఫోన్ చేసేవో లేదో నేను వెంటనే నిన్ను కలిశాను. మీకు కంజంక్షన్స్ రూల్స్ తెలిస్తే ఈ ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. ఎప్పుడైనా నువ్వు హార్డ్లీ వాడేవనుకో ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే దాన్ కాదు వెన్ ఉండాలి. హార్డ్లీ వచ్చినప్పుడు దాన్ కాదు, హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ ఉండాలి. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. నో సూనర్ డిడ్ యూ రీచ్ ఢిల్లీ దాన్ యువర్ అంకుల్ మెట్ యూ. ఇలా నువ్వు ఢిల్లీ వెళ్ళావో లేదో వెంటనే మీ అంకుల్ నిన్ను కలిశారు. రూల్స్ ప్రకారం ఏంటంటే నో సూనర్ ఉన్న చోట దాన్ ఉండాలి. ఒకవేళ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్ క్లారిటీ ఇంకా కావాలంటే మన ప్లే స్టోర్లో మన యాప్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో మన ఇంగ్లీష్ వీడియోస్లో కంజంక్షన్స్ అనే టాపిక్ మీద కొన్ని వీడియోస్ ఉంటాయి. కంజంక్షన్స్ మీద మీరు కానీ రూల్స్ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ మీకైతే అర్థం అవుతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది. ప్రతి ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి 5కి మీ స్కోర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అదేవిధంగా స్కోర్ వచ్చిన వాళ్ళు మీ స్కోర్ ఎంత వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.